హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీడే స్పెషల్ విత్ మీ. సో టుడే స్పెషల్ ఏంటంటే కేఎఫ్సి స్టైల్ చికెన్ ఫ్రైడ్ అనమాట. సో రెసిపీ ఎలా ఏంటనేది చూపించేస్తాను. ఫస్ట్గా మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఓకే, ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏంటంటే మనం కేఎఫ్సీలో తింటాం కదా ఫ్రైడ్ టైప్, ఆ రెసిపీ అయితే మనం ట్రై చేయబోతున్నాం. సో ఫస్ట్ కావాల్సింది ఏంటంటే చికెన్ లెగ్ పీసెస్లోకి మీరు ఏవైనా స్పైసెస్ వేసుకోవచ్చు. ధనియాల పొడి, పెప్పరు, గరం మసాలా, సాల్ట్, పసుపు అన్నీ వేసి ఇలాగ ఫైనల్గా మిక్స్ చేసి పెట్టేసేయండి. క్వాంటిటీ ఏంటంటే అన్నీ నేనైతే హాఫ్ టీ స్పూనే వేసుకున్నాను. సో ఇంకో ప్లేట్లోకి వచ్చేసి ఇలాగ మైదా కొంచెం తీసుకున్నాను, అంటే 2.5 స్పూన్ మైదా తీసుకున్నాను. కార్న్ఫ్లోర్ 1 స్పూన్ తీసుకున్నాను. అండ్ కొంచెం సాల్ట్, కొంచెం కారం, అండ్ ఇందులోకి బ్రెడ్ క్రమ్స్ కావాలి, ప్లస్ కార్న్ఫ్లెక్స్ కూడా కావాలి. సో చూడండి, బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా, ఆల్రెడీ మనం బెడ్ సైడ్స్ ఉంటాయి కదా, అవి నేను ఎప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటాను, ఇట్లా ఏమన్నా రెసిపీస్ చేయడానికి యూజ్ అవుతుందని. సో ఆ బ్రెడ్ క్రమ్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత కార్న్ఫ్లెక్స్ కూడా తీసుకొని చిన్నగా ఇలాగంతా నలిపేసి చిన్నగా అయ్యేలాగా వేసుకోండి. ఇలాగంతా బాగా నలిపేసుకోండి. ఇలా అయిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఏంటి రెసిపీ చూపించేస్తా వచ్చేయండి. సో ఇలాగా లెగ్ పీసెస్ని ఫస్ట్ ఒకసారి లైట్గా దాంట్లో డిప్ చేసేయండి. ఇలా డిప్ చేసిన తర్వాత పైనంతా బాగా వేసేసేయండి. చూసారా, ఇలా అంతా ఫిల్ చేసేసి సెకండ్ది కూడా అంతే తీసుకొని బాగా ఫిల్ చేయండి. అండ్ ఇది ఫిల్ చేసే టైంలోనే మీరు ఏం చేయాలంటే ఆయిల్ పెట్టేసుకోండి. నేను ఆయిల్ పెట్టేసాను ఆల్రెడీ, అది వేడెక్కుతుంది. ఇప్పుడు ఇలాగ ఫిల్లింగ్ అంతా చేసిన తర్వాత రెండు దానిలని కొన్ని ఫ్రిడ్జ్ వాటర్ అయితే తీసుకున్నా, కూల్ ఎక్కిన వాటర్ తీసుకొని కొన్ని వేసుకున్నాను, మరీ ఎక్కువ. ఇలా అంతా తడిపేసిన తర్వాత మళ్ళీ దాంట్లోకి వేసేయాలి. చూసారా, ఇలా అంతా అయిపోయింది కదా. మళ్ళీ ఫిల్లింగే, మళ్ళీ అంతా బాగా ఫిల్ చేసామంటే ఫ్లేక్స్ అన్నీ బాగా అంటుకుంటాయి. ఫ్లేక్స్ ఇంకా ఎక్కువ వేయాలి, నేను కొన్ని తక్కువగానే వేసాను. చూడండి, మీ ఇష్టం, మీకు ఎక్కువ ఫ్లేకీ కావాలంటే వేసుకోండి. నాకు మరీ అంత ఫ్లేకీగా ఉంటే ఇష్టం లేదు. సో ఇలాగంతా ఫిల్ చేసేసుకున్నాను. ఫైనల్గా ఆయిల్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు బాగా ఆయిల్ హీట్ ఎక్కాక వేసేసేయండి. వేసేసి 2 సైడ్స్ లో అండ్ హై ఫ్లేమ్లో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఎందుకంటే లెగ్ పీస్ పైన బ్రౌన్ అయితే సరిపోదు, లోపల కూడా వెల్గా కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటే ఓపిక్గా చేయండి. ఇలాగ చూసారా ఎలా ఉందో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. సండే అంటే నాన్ వెజ్ పక్కా కాబట్టి ఇలాంటి రెసిపీస్ చేసి పెడితే పిల్లలు కూడా, హస్బెండ్స్ కూడా ఈజీగా హ్యాపీగా తినేసి కొరకబెట్టి నిద్రపోతారనమాట. ఇలాగా మంచి మంచి రెసిపీస్ చేసి పెట్టండి సండేస్ టైంలో. చూసారా ఎంత ఫ్లేక్స్గా ఉన్నాయో. ఇలాగ ఆయిల్ అంతా పైన వేస్తూ లెగ్ పీస్కి లోపలంతా కూడా బాగా ఉడకాలి కాబట్టి టైం పడుతుంది, ఓపిక్గా చేసుకోండి. తీసేసిన తర్వాత ఫైనల్లో మళ్ళీ రెండు ఒకేసారి వేయండి. ఎగ్ ఎక్కడైనా ఉడకాల్సి ఉంటే లోపల సెట్ అయిపోద్ది. చూసారా. థ్యాంక్